నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. పూడి శ్రీహరి జగన్మోహన్ రెడ్డికి గతంలోనూ ఇప్పటికీ కూడా పూర్తిగా మీడియాకు సంబంధించినటువంటి ఒక ఇన్ఛార్జిగాను, అదేవిధంగా గతంలో చూసుకుంటే ఒక సిపిఆర్ఓగా చేశారని చెప్పి మనం చూస్తున్నాం. ఇవన్నీ తీసి పక్కన పెడితే తనకు సంబంధించి ఏదైతే అరెస్ట్ అవ్వడం కావచ్చు, మళ్ళీ తను పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కావచ్చు, బెంగళూరులో మళ్ళీ దొరకడం కావచ్చు, అక్కడి నుంచి కుప్పానికి తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు రిమాండ్లో విచారణలో ఖచ్చితంగా అన్నీ కూడా బయటపడుతున్నాయా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ విదేశాల్లో ఉన్నారు కాబట్టి, ఇక్కడ లేరు కాబట్టి పూర్తి నిజాలు బయటకు కక్కబోతున్నారు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి రిమాండ్ పడితే పరిస్థితి ఏంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నిందితులు అందరి దారి కూడా బెంగళూరు అనేది అర్థమైంది. నేను ప్రతిసారి చెప్తా, వాళ్ళు దొరకకపోతే మీరు బెంగళూరు యలహంక వెళ్ళండి అని. సో ఇప్పుడు మీకు పూడి శ్రీహరి కూడా అక్కడే దొరికారు కదా, అక్కడి నుంచి మీకు కుప్పం తీసుకొచ్చారు. ఇప్పుడు పూడి శ్రీహరి విషయంలో ఎందుకు అరెస్ట్ చేశారు, మీరేంటి అన్యాయంగా ఇలా అరెస్ట్ చేస్తారా అని పాపం వైసీపీ వాళ్ళు చాలా ఏడుస్తున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కత్తి పట్టుకుని ఒక ఏమంటారు కార్టూన్ లాగా వేయటం తప్పులేదు వాళ్ళ దృష్టిలో. అంటే ఈయన కత్తులు పట్టుకుని ఏమైనా నరకమని చెప్తున్నాడా మీలాగా రప్పరప్ప? ఎవరు చంద్రబాబు నాయుడు? రప్పరప్ప తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రప్పరప్ప పేరుతోటి ఫ్లెక్సీలు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు. డ్యాన్సులు చేసి కత్తులు పట్టుకుని ఎవరు చేశారు? వాళ్లే కదా. మరి మిమ్మల్ని అరెస్ట్ చేయక ఏం చేయాలి? వెంటనే రప్పరప్ప వేసేయాలా? అంటే మీరు అది అడుగుతున్నారా? అంటే నేను ఇలా అంటున్నాను, మీరు తప్పుగా అనుకోక్కర్లేదండి. అంటే వాళ్ళు నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని, మరి వాళ్ళు మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. ఇవాళ మర్యాదగా అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారా, అన్యాయం చేస్తున్నారు, రెడ్ బుక్ గుడ్డు అంటూ మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ రెడ్ బుక్ ఎక్కడ ఉందండి? అసలు ఇక్కడ అరెస్ట్ చేయకపోతే ఏం చేయాలి? వర్రా రవీందర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? సొంత చెల్లెల మీద పోస్టులు పెడితే నోరు మూసుకున్న వాడు ఒక అన్నగారా? అంటే జగన్ అరెస్ట్ చేయాల్సింది కాస్త ఆ బాధ్యత లోకేష్ గారు తీసుకున్నారని చెప్పి అనుకోవాలి, అంతేగా? ఖచ్చితంగా ఒక తమ్ముడుగానో ఏదో లోకేష్ ఆ పని చేశారనుకోవచ్చు, ఏం తప్పే ఉంది. ఇప్పుడు మళ్ళీ దానికి మీరు వేరే రంగులు పిలవకండి దయచేసి, మళ్ళీ వేరే రకంగా అర్థాలు తీయకండి. ఎందుకంటే అది సరైన బుర్రలు కాదు కదా. అన్ని వంకర బుద్ధులు వంకర ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు మనం మంచి మాట మాట్లాడినా కూడా దాంట్లోంచి కూడా ఒక నెగిటివో ఒక కుట్రకోణమో తీస్తారు. వాళ్ళ బుర్రలు అలాగ చెడిపోయాయి చెదలు పట్టేసి. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే అందం పోని, ఒక షర్మిలకి సొంత అన్నగారి ద్వారా జరిగిన అన్యాయానికి ముఖ్యంగా ఆ పోస్టులు ఏవైతే సోషల్ మీడియాలో పెట్టించారో దానికి ప్రతిగా వర్రా రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి నిజంగా ఆలోచిస్తే? సౌదీలో ఉండే శిక్షలు అలాంటివి కావాలేమో అని అనిపిస్తుంది నాకు. ఒకరికి వేస్తే రెండో వాడికి బుద్ధి వస్తుందేమో. అంటే ముందు జగన్మోహన్ రెడ్డికి రావాలి కదా. ఇక్కడ ఇవాళ మీరు అందరూ గగ్గోలు పెడుతున్నారు, ఏంటి ఒక పోస్ట్ పెడితే అరెస్ట్ చేసేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం కాబట్టి అరెస్టులు జరుగుతున్నాయి. ఇక్కడ నియంతృత్వ పాలన లేదు కాబట్టి అరెస్టులు జరుగుతున్నాయి. ఇక్కడ ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే మేము ఉన్నాము అని ప్రభుత్వం చెప్తోంది. లేదు ఒక నాయకుడిని, ఒక ముఖ్యమంత్రిని అంటే ఆ ముఖ్యమంత్రి స్థానంలో రేపొద్దు లోకేష్ ఉన్నా అంతే, ఎవరున్నా తప్పే. కాబట్టి అరెస్ట్ జరిగింది తప్ప. మీరు ఇందాక అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫారెన్ వెళ్ళారు కదండి, అందుకని నిజాలు మాట్లాడతాడా పూడి శ్రీహరి అంటే? మాట్లాడచ్చు, ఎందుకంటే ఇప్పుడు భయం లేదు కదా. ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఉన్నారు. అది ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, సామాన్య ప్రజానీకం కావచ్చు. ఒక టెర్రర్ లేడు కదా. టెర్రరిస్ట్ అనాలో టెర్రర్ అనాలో నాకు తెలీదు, లేడు. కాబట్టి ఇవాళ శ్రీహరి అనే వ్యక్తి నోరు విప్పి నిజాలు చెప్పడం అతనికే మంచిది. వాస్తవానికి నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చింది అనగానే వైసీపీలో వణుకైతే మొదలైందని సంగతి తెలిసిందే. చాలామంది వైసీపీ వాళ్ళు ఫోన్ చేసి మరి టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కావచ్చు, నేతలకు కానీ ఫోన్ చేసి, అన్న ఇప్పటిదాకా జరిగింది ఒక లెక్క, ఇకపైన ఒక లెక్కలాగా మాకు అనిపిస్తుంది, కొంచెం మమ్మల్ని ఏదంటే కాపాడండి, రక్షించండి అని చెప్పి అడుగుతున్నారు. నిన్న కొంతమంది జాయిన్ అయినట్టున్నారు, కొన్ని కుటుంబాలు, దాదాపు ఒక 500 కుటుంబాలు జాయిన్ అయ్యాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పూడి శ్రీహరి విషయంలో కూడా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారు అయ్యారు కాబట్టి ఇప్పుడు జరగబోతున్నటువంటి విచారణ కూడా మరో లెక్కలాగా ఉండబోతుందని చెప్పేసి కొంత విచారణ జరుగుతుంది. సో ఏంటి ఇప్పటి నుంచి కంప్లీట్ గా ట్రెండ్ చేంజ్ అయిపోతుందని చెప్పి అనుకోవచ్చు అంటారు? రావాలండి, భయం రావాలి. రెడ్ బుక్ రావాల్సిందంటే రెడ్ బుక్ అక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే మీకు చంద్రబాబు నాయుడు అంటే సర్లే ఎందుకు అనవసరంగా అని అంటారు కదా, ఆయన పోలేండి వదిలేయండి అని ఆ ధోరణి ఉంటుంది కాబట్టి ఇంతవరకు నడిచింది. ఈవెన్ మీకు పేరు నాని కూడా అదే కదా అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ జోలికి రారు,
అని అంటే వాళ్ళ ఆవిడ పేరున వాళ్ళ అత్తగారి పేరున పెట్టారు కాబట్టి అరెస్టులు కావని. సో ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీకు లోకేష్లో మీరు ఒక సరైన యువనేతను చూస్తారు. తప్పు జరిగితే ఎంతటి వాడైనా ఉపేక్షించేది లేదు అనేది ఇతని సిద్ధాంతంగా పెట్టుకుంటారా అనేది తేలాలి. పెట్టుకుని తీరాలి కూడా మనం అయితే చెప్తున్నాం. ఎందుకంటే మీరు మీ తండ్రి బాటలో కొంతవరకే నడవండి, కొన్ని విషయాల్లో మీ సొంత బాటలో వెళ్ళండి. ఇలాంటి నిర్ణయాలు మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోండి. అవతలవాడు ఎవడైనా సరే వదిలిపెట్టక్కర్లా, జాలి పడక్కర్లా, పాపం అనక్కర్లా. అంటే శిష్ట రక్షణ ఎలా చేస్తున్నాం అంటే దుష్ట శిక్షణ కూడా ఖచ్చితంగా చేయాలి, చేసి తీరాలి. ఎందుకు అడుగుతున్నామంటే 2029 నాటికి మళ్ళా తెలుగుదేశం కూటమి రావాలి అంటే ఉపేక్ష పనికిరాదు. అవతలవాడు దాన్ని బలహీనతగా భావిస్తాడు. మనం బలమేంటో చూపించాలి. మనం బలమేంటో చూపించాలంటే తప్పు చేసిన వాడు ఎవరినైనా సరే వదిలిపెట్టకూడదు. పోన్లే పాపం అంటే రేపొద్దున మన ఇంటి దాకా వస్తాడు. అర్థమైందా? కాబట్టి ఇవాళ లోకేష్ అంటే అది అందరూ కూడా, ప్రజలు కూడా అదే ఆకాంక్షిస్తున్నారు, ఈవెన్ కార్యకర్తలు కూడా. అందరికీ చాలా కోపంగా ఉందండి. ఇప్పుడు తరాలు మారాయి కదా. ఎన్టీ రామారావు గారి తరం అయింది, 30 ఏళ్ళుగా మీరు నారా చంద్రబాబు నాయుడు తరం చూశారు. ఇప్పుడు కొత్త తరం కాబట్టి కొత్త తరంలో కొత్త ఆలోచనలు రావాలి, కొత్త నిర్ణయాలు రావాలి. పాత ప్రకారం ఉండద్దు. మీరు వాళ్ళ పూడి శ్రీహరి అనే అతను నోరు విప్పి ఎవరు చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు, నువ్వెందుకు చేసావు, ఒక జర్నలిస్ట్గా ఉన్నవాడివి ఇవాళ సిపిఆర్ఓ అయ్యి నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అనేది బయటికి రావాలి. అయితే ఇక్కడ పూడి శ్రీహరికి సంబంధించి ఇంట్లో కావచ్చు, తన దగ్గర కార్లో కావచ్చు, చాలా కీలకమైన డాక్యుమెంట్లు బయటపడ్డాయని, ఆ బయటపడే వాటిని పూర్తిగా బయటికి తీస్తున్నారని చెప్పి దాంట్లో ఉన్న సమాచారం కూడా ఇప్పుడు కంప్లీట్గా బయటకు వచ్చేసింది. సో వీటిపైన ఇప్పుడు విచారణ జరుగుతున్న సంగతి తెలుస్తుంది. సో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్ దొరికినట్టు మనకు తెలుస్తుంది. సో దీనిపైన జగన్మోహన్ రెడ్డి కూడా ఇరుక్కునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? సార్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా రూట్ ఫైనల్గా వెళ్ళేది అక్కడికే. అంతిమ లబ్ధిదారుడో లేకపోతే అంతిమ ద్వారబంధమో అదే. అది ఆ ద్వారబంధం దగ్గరికే వెళ్ళి ఆగుతాయి అన్నీ. ఎందుకంటే ఇంక వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో కాకుండా లేకపోతే ఇప్పుడు సజ్జలు చెప్తే అయిపోతాయా? సజ్జల మేబీ ఇట్లా చేస్తే బాగుంటుందని సలహా ఇస్తాడేమో తప్ప ఫైనల్ నిర్ణయం అనేది జగన్మోహన్ రెడ్డే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేరు ఎవడైనా చెప్పగలిగితే వాడు నిజమైన నాయకుడు అండి. వైసీపీలో ఎవడు దొరికినా వాళ్ళలో ఒక్కడైనా ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తే చేశామని చెప్పమానండి. హీ విల్ బీ ద లీడర్, ఫ్యూచర్ లీడర్ అని నేను చెప్తా. ఎందుకంటే కనీసం ఒక్కళ్ళకైనా గుండె ధైర్యం ఉంది అని మనం ఒప్పుకుంటాం. వాడు మొగాడ్రా బుజ్జి అంటారు చూడండి, అట్లాగా వాడు నిజమైన మొగాడు ఆ రోజు. అయితే యాజ్ ఎ జర్నలిస్ట్గా పూడి శ్రీహరి కూడా నేను జర్నలిస్ట్ అనే చెప్పుకుంటున్నాడు. నిజంగా జర్నలిస్ట్ ఇలాంటి పనులు చేయొచ్చా? గతంలో మీరు ఎప్పుడైనా చేశారా? పూడి శ్రీహరి చేసినటువంటి ఈ పని మీరు ఎలా చూస్తారు? ఏమంటే మాకు ఇలాంటి పనులు వస్తే ఇలా ఎందుకు కూర్చుని మాట్లాడతాం కదా. ఇంకా నీతి న్యాయం అనుకుంటూ ఆ విలువలు వాటికి ప్రాముఖ్యత ఇవ్వబట్టే ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్నాం. లేకపోతే మనం కూడా జైల్లో ఉంటాం. అందుకని పూడి శ్రీహరి లేకపోతే మీకు ఎవరు కృష్ణన్ రాజు, అదేంటి అమరావతిలో మహిళలందరూ కూడా వేశ్యలే అన్నాడు చూడండి, అట్లా ఉంటారనమాట. సో వాళ్ళు జర్నలిస్టులు ఏంటండి, వాళ్ళు చెప్పుకుంటే కూడా జర్నలిజానికి సిగ్గుచేటు. కొంతమంది సీనియర్స్ అని చెప్పుకుంటున్నారు సాక్షి ఛానల్లో, వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలి. జర్నలిజానికి తలవంపులు వీళ్ళందరూ. కాబట్టి మీరు తప్పులు చేసి నేను జర్నలిస్ట్ని కాబట్టి అనకండి దయచేసి, వినటానికి కూడా అసహ్యంగా ఉంది. సో చూద్దామని ఖచ్చితంగా పూడి శ్రీహరి నుంచి సరైనటువంటి ఒక నిజాలు రాబడుతున్నారని చెప్పి, కీలకమైన డాక్యుమెంట్లు బయటపడుతున్నాయని చెప్పి, ఖచ్చితంగా ఇది ఎక్కడికో దారి తీయబోతున్న సంగతి అర్థమవుతుంది. మొత్తానికి జగన్ వెన్నులో వణుకు పుడుతున్న సంగతి తెలుస్తుంది. సో చూద్దామండి ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.